పైన నడచిన నా యేసు నన్ను నడిపించును. అలల పైన నడచిన నా యేసు నన్ను నడిపించును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అలలపైన నా యేసు అని ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. ఇప్పుడు దైవజనులు మా నాన్నగారు రెవరెండ్ రమేష్ పాల్ గారు వాక్యాన్ని అందించేదారు. విని దైవ దీవెనలు పొందుదాం. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. అలలపైన నా యేసు టీవీ ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరొకసారి నాకు శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, అలలపైన నా యేసు టీవీ ప్రోగ్రాం ద్వారా అనేక మంది దీవించబడుచున్నారని మీ ఫోన్ కాల్స్, ఈమెయిల్స్ బట్టి మేము ఎంతగానో ప్రభువుని మహింపరుస్తున్నాం. మరొక వర్తమానంతో ప్రభువారు మీ వద్దకు రావడానికి టెలివిజన్ ద్వారా దేవుడు మహాకృపను మాకు ఇచ్చినందుకు మరొకసారి స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రియులారా, వాక్య పరిచర్యలో వెళ్లే ముందల ఒక అంశం మీద మాట్లాడాలని దేవుడిని ప్రేరేపించారు. పరిశుద్ధ గ్రంథంలోంచి లేఖనాల్లో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. అందరూ కూడా ఈ వాక్యాన్ని విని దైవ దీవెనలు పొందవలసిందిగా మరొకసారి మీకు తెలియపరుస్తున్నాను. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువారు కనికరము చూపించే దేవుడు. ప్రియులారా, గమనించండి, కనికరము అనగా ఇతరుల ఎడల జాలి పడడం, ఇతరుల గురించి మనం ఆలోచించడం, వారు బాధల్లో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు వారికి ఆదరణ కలిగిన మాటలు చెప్పడమే కనికరము. చూడండి, దేవుడిచ్చే కనికరము వేరు, మనుషుల యొక్క కనికరము వేరు. దేవాది దేవుడయ్యుండి కూడా ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మానవులకు ప్రేమను పంచి కనికరము చూపించిన మహా గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియులారా, నిజంగా అయ్యో నా ఎడల ఎవరు కనికరం చూపించట్లేదు, నా ఎడల ఎవరు జాలి చూపించట్లేదు, నేను దుఃఖంలో ఉన్నాను, నేను బాధలో ఉన్నాను, శ్రమలో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, వ్యాధుల్లో ఉన్నాను, బాధల్లో ఉన్నాను, నన్ను ఎవరు ఆదరించట్లేదు, నన్ను ఎవరు నా ఎడల కనికరం చూపించట్లేదు, ఎవరు నా మీద ప్రేమ చూపించట్లేదని మీరు దుఃఖిస్తున్నారు. కానీ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు కనికరము చూపే తండ్రి, ఆదరణను అనుగ్రహించే దేవుడు. ప్రియులారా, ఈ యొక్క షూటింగు మేము వచ్చినప్పుడు, నేను నా కుమార్తె నా కుమారుడు షూటింగ్ వచ్చినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణము నుండి దేవుడు నన్ను తప్పించాడు. భయంకరమైన మరణం. ప్రియులారా, మరి మేము లిఫ్ట్లోనికి 4వ ఫ్లోర్లోనికి మేము ప్రయాణం చేయడానికి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ లిఫ్ట్ డోర్ తెరుచుకుని ఉంది, కానీ లిఫ్ట్ లేదు. ఆ లోయలో ఆ యొక్క లిఫ్ట్ కింద నేను కింద పడిపోవడం జరిగింది. దేవుని బిడ్డలారా, మరి చూడండి దేవుని బిడ్డలారా, మరి తల కూడా ఫ్రాక్చర్ అయింది, ఒళ్ళంతా గాయాలు, బట్టలన్నీ రక్తమైపోయినాయి. మరి కుమారుడు ఉన్నాడు, ఒక చేయి పట్టుకున్న నా కుమార్తె ఆ పడిపోయిన గోయలోంచి దేవుని బిడ్డలారా నన్ను పైకి లాగడం జరిగింది. దేవుని బిడ్డలారా, గమనించండి, మరణం తప్పించుట ప్రభువైన యెహోవా వశము. నా కుమార్తె అయితే నన్ను పైకి లాగలేదు, కానీ దేవుని యొక్క దూతలు ఆ స్థలంలో ఉండి నా కుమార్తె ద్వారా పైకి దేవుడు రప్పించాడు. ప్రభువైన దేవుని బిడ్డలారా, ఈ భయంకరమైన పరిస్థితి నుండి దేవుడు నా ఎడల కృప చూపి, కనికరము చూపి, దేవుని బిడ్డలారా ఆయన పనిలో దేవుడు వాడుకుంటున్నాడు. నిజంగా దేవునికి నేను ఎంతో రుణస్థుని దేవుని బిడ్డలారా. కానీ దేవుని బిడ్డలారా, చాలా మంది పాస్టర్ గారు ఇలా పరిస్థితి జరిగింది కదా, మీరు షూటింగ్ చేయొద్దు, మరి మీరు మెసేజ్ ఇవ్వద్దు, మీరు ఇంటికి వెళ్ళిపోను అన్నప్పుడు కూడా నేను అన్నాను, లేదు, నేను దేవుని పని నిమిత్తం వచ్చాను,
దేవుని పని చేస్తాను, దేవుని పని మట్టికి నేను ఆపివేయను అని ప్రార్థన చేసుకుని మరలా ఈ వాక్య పరిచర్యడం జరిగింది. దేవుని బిడ్డలారా, కొన్ని క్లిప్పింగ్స్ కూడా మేము ఆ సంఘటన జరిగిన సందర్భంలో ఆ యొక్క లిఫ్ట్లో కింద పడిపోయినప్పుడు లోయలో కొన్ని క్లిప్పింగ్స్ కూడా మేము చూపిస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు నిజంగా నా యందు, నా బిడ్డల యందు కనికరం చూపించి, దేవుని బిడ్డలారా, మరి దేవుడు మరణం నుంచి తప్పించి, అపాయం నుండి తప్పించి ఆయన యొక్క పనిలో దేవుడు వాడుకున్నాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని బిడ్డ శోధనలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి. కాబట్టి అప్పుడే నీవు దేవుని వైపు చూచినప్పుడు దేవుడు నీ యందు కనికరపడతాడు. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, ఆదరణను అనుగ్రహించే దేవుడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. దేవుని బిడ్డలారా, నేను వెనక్కి తిరగలేదు, రోషము కలిని దేవుని పని చేస్తున్నాను. దేవుడు నన్ను మరణించి తప్పించాడు. మరి భయంకరమైన పరిస్థితి. దేవుని బిడ్డలారా, నా కుమార్తె, నా కుమారుడు ప్రక్కనే ఉన్నారు. దేవుని బిడ్డలారా, అనేక మంది వచ్చారు. చాలా మంది కూడా, అయ్యో పాస్టర్ గారు ఇలా జరిగిందా, అయ్యో దేవుడే మిమ్మల్ని కాపాడాడు, దేవుడే మీకు తోడుగా ఉన్నాడని మాట్లాడినప్పుడు నేను దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లించాను. దేవుని బిడ్డలారా, అయినా ఇది నాకు మేలు కోసమే జరిగింది, దేవుని పని మట్టిగా ఆపడానికి వీల్లేదు, దేవుని పని చేయాలని చెప్పి దేవుని బిడ్డలారా ఈ వర్తమానాన్ని దేవుని బిడ్డలారా మీకు అందించడం జరుగుతుంది. దేవుని మహాకృపను బట్టి అనేక టెలివిజన్స్ ద్వారా ఈ యొక్క అలలపైన నా యేసు టీవీ ప్రోగ్రాన్ని అందించడానికి దేవుడు గొప్ప భాగ్యాన్ని మా జీవితాల్లో ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, నిజంగా ఓదార్చే దేవుడు మన దేవుడు. దేవుని బిడ్డలారా, చూచుచున్న దేవుడు మన దేవుడు. బిడ్డలారా, కృంగిన స్థితిలో ఉన్నావా? అయ్యో నన్ను నా ఎడలు ఎవరు కనికర పడతలేదు అనుకుంటున్నావా? అయ్యో నా యందు ఎవరు జాలి పడట్లేదు అనుకుంటున్నావా? అయ్యో నువ్వు ఏడుస్తున్నావా, కన్నీరు విడుస్తున్నావా? దేవుని బిడ్డలారా, నిన్ను చూస్తున్నాడు నా దేవుడు, నిన్ను ఓదారుస్తాడు నా దేవుడు, నిన్ను బలపరుస్తాడు నా దేవుడు, నీ యందు కనికర పడతాడు నా దేవుడు. ప్రియమని దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్టయితే లూకాసు వార్త 7వ అధ్యాయము 11వ వచనంలో చదువుకున్నట్టయితే, వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహు జన సమూహములను ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. దేవుని బిడ్డలారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వారు 33 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నారు. ఎన్నో అద్భుతాలు సూచక్రియలు చేశారు, ఎంతో మందిని బాగు చేశారు. నాయీన్ అనే గ్రామానికి యేసు ప్రభు వారు ఆయన శిష్యులు వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా ఆ గ్రామంలో చూసినట్టయితే విషాదం, ఆ గ్రామంలో వేదన, బాధ. దేవుని బిడ్డలారా, నాయీను అనగా అర్థం చూసినట్టయితే, నాయీను అనగా గ్రామం పేరు నాయీను, నాయీను అనగా సంతోషం, సమాధానం. దేవుని బిడ్డలు గమనించండి, కానీ ఆ గ్రామములో ఏమి లేదు, సంతోషము సమాధానము లేదు, ఆనందము లేదు, దుఃఖముతో నిండిపోయింది ఆ గ్రామం అంతా కూడా. ప్రియులారా, ఆ గ్రామాన్ని దర్శించడానికి యేసయ్య వచ్చాడు. ఆ గ్రామానికి దర్శించడానికి ఆ గ్రామంలో ఎవరు విషాదంలో ఉన్నారో, ఎవరు బాధలో ఉన్నారో, ఎవరు దుఃఖంలో ఉన్నారో, ఎవరు దేవుని బిడ్డలారా సమస్యల్లో ఉన్నారో గుర్తెరిగిన దేవుడు ఆ నాయీన్ అనే గ్రామానికి యేసు ప్రభువారు వచ్చారు. ప్రియులారా, 12వ వచనాన్ని చూసినట్టయితే, ఆయన అనగా ప్రభువైన యేసుక్రీస్తు ఆ ఊరి గమని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన వాడిని వెలపలకు పాడి మీద మోసుకుని వస్తున్నారు. ప్రియులారా, అతని తల్లికి అతను ఒక్కడే కుమారుడు, ఆమె భర్త లేని వ్యక్తి, విధవరాలు. అనేక మంది ఆ ఊరు జనులందరూ కూడా ఆమెను ఓదార్చడానికి వచ్చారు. ప్రియులారా, మనం ఓదారిస్తే 2 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు, అయ్యో ఎలా జరిగిందా, నీ భర్త చనిపోయాడా, ఉన్న ఒక్క కుమారుడు చనిపోయాడా అని చెప్పి దేవుని బిడ్డలారా ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, ఒక అర్ధగంట మనం ఓదారుస్తాం దేవుని బిడ్డలారా. తర్వాత మన గృహాలకు వచ్చేస్తాం. కానీ గమనించండి, ఆ ఊరిలో ఉన్న ఆ విధవరాలు భర్తను కోల్పోయింది, కుమారుడు చనిపోయాడు. ఆ ఊరు ప్రజలు అందరూ కూడా చనిపోయిన కుమారుని పాడి మీద పెట్టుకుని దేవుని బిడ్డలారా ప్రయాణమై వచ్చుచుండగా యేసు క్రీస్తు ప్రభువారికి ఆ పాడె ఎదురైంది. దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు నిలిచుండి ప్రభు యొక్క విధరాలను చూచి, ప్రభు ఆమెను చూచి, దేవుని బిడ్డలారా ఇప్పుడు ఈ వర్తమానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ కుటుంబాన్ని చూస్తున్నాడు, నీ బిడ్డలను చూస్తున్నాడు, నీ భర్తను చూస్తున్నాడు, నీ భార్యను చూస్తున్నాడు, నీ యొక్క కుటుంబంలో ఉన్న సమస్యలు చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా గుర్తెరిగాడు. ఆ గ్రామానికి యేసు ప్రభువారు ఎప్పుడు వచ్చారో దేవుని బిడ్డలారా, ఆ నాయీన్ అనే గ్రామాన్ని ఎప్పుడైతే యేసు ప్రభువారు దర్శించారో సంతోషం, సమాధానం లేదు. యేసు ప్రభువారు ఆ గ్రామానికి ఎప్పుడైతే వచ్చారో ఆమెను చూచి ఆమె యందు కనికరపడి, అమ్మా నువ్వు ఏడవద్దు,
ఏడ్చింది చాలు, నిన్ను వాదార్చడానికి వచ్చాను. నీ జీవితంలో సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తాను, ఆనందాన్ని ఇస్తాను. నీ దుఃఖ దినాన్ని మధురంగా మారుస్తాను, మారాన్ని మధురంగా మారుస్తాను ఓ తల్లి అని యేసు ప్రభువు నిలబడి ఆమెను చూచి ఆమె యందు కనికర పడిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అమ్మా, నువ్వు ఏడవద్దు. ఎంత కనికరం కలిగిన దేవుడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ తల్లిదండ్రులు బాధల్లో ఉండి, దుఃఖంలో ఉండి, వేదనలో ఉండి, సమస్యల్లో ఉండి దుఃఖిస్తున్నప్పుడు అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావని కుమారుడు అడుగుతున్నాడు. ఈ రోజుల్లో చూడండి దేవుని బిడ్డలారా, కుమార్తె అడుగుతున్నా. దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని బిడ్డలారా, నా ప్రభు అడుగుతున్నాడు, అమ్మా నువ్వు ఏడవద్దు, దగ్గరికి వచ్చి పాడిన ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడాలేమని చెప్పగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, మహిమ కలిగిన దేవుడు, కృపా సత్యములు కలిగిన దేవుడు, కరుణా సంపన్నుడు, కనికరమ కలిగిన దేవుడు నా యేసయ్య. ప్రియులారా గమనించండి. ఆ సంఘటన చూస్తేనే దేవుని బిడ్డలారా, ఆ లిఫ్ట్ లో పడిపోయినప్పుడు దేవుని బిడ్డలారా నా కుమార్తె చేయబట్టి పైకి లాగింది. దేవుని బిడ్డలారా నిజంగా దేవుని దూతలు పట్టుకుని లేపిని. దేవుని బిడ్డలారా కాబట్టి దేవుని బిడ్డలారా ఆధారపడవద్దు. శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, దుఃఖం వస్తుంది, వ్యాధి వస్తుంది, బాధ వస్తుంది. కానీ ప్రభువు సన్నిధిని నీతో ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా ఆ సమయంలోనే నాకు ఈ భయంకరమైన ప్రమాదం జరిగినప్పుడు అనేక ఫోన్ కాల్స్ నాకు వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా వారి కోసం ప్రార్థన చేసి వారిని వాదార్చి ప్రభు సన్నిధిలో వారిని దీవించడం జరిగింది. దేవుని బిడ్డలారా ఆ సమయంలో దేవుని బిడ్డలారా నా భార్య కూడా ఈ విషయాన్ని మేము బంధువులకు కానీ స్నేహితులు కానీ చెప్పలేదు. ఈ మరణకరమైన ఈ ప్రమాదం నుండి నువ్వు తప్పించావు, నీకు స్తోత్రములయ్యా అని దేవునికి స్తుతులు చెల్లించి దేవుని బిడ్డలారా దేవుని పని చేయడానికి నేను పూనుకున్నాను. దేవుని బిడ్డలారా కాబట్టి ఎంత కనికరమైన దేవుడు అంటే దేవుని బిడ్డలారా నువ్వు అనుకోవచ్చు, తల్లి కృంగిని స్థితిలో ఉన్నావేమో, బాధలో ఉన్నావేమో, వేదనలో ఉన్నావేమో, మరణ స్థితిలో ఉన్నావేమో, నీ బిడ్డలు నీకు చూడలేదేమో, నీ బంధువులు నీకు దూరం అయిపోయారేమో. కానీ నా దేవుడు నీకు సమీపముగా ఉన్నాడు. ఆయన సమీపముగా ఉన్న దేవుడు, విడవని దేవుడు, మరువని దేవుడు, ఎడబాయిని దేవుడు, నిత్యము నీకు తోడుగున్న దేవుడు, చూచుచున్న దేవుడు, కృపా కనికరములు కలిగిన దేవుడు. దేవుని బిడ్డలారా ఆయనకు ఉన్నతమైన పేరేంటో చెప్పమంటారా? ఆయన కనికరము చూపే తండ్రి. దేవుని బిడ్డలారా గమనించి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదరణ లేని వ్యక్తిగా ఉన్నావా? అయ్యో నా ఎడల ఎవరు కనికర పడలేదు అనుకుంటున్నావా? కానీ యేసయ్య ఉన్నాడు, నీ ఎందుకు కనికర పడుతున్నాడు. ఆమెను చూచి ఆమె ఎందుకు కనికర పడ్డాడు నా దేవుడు. చనిపోయిన కుమారుని బ్రతికించాడు నా దేవుడు, అప్పగించాడు కుమారుని సజీవుడుగా. ఆయన సజీవుడైన దేవుడు, పునరుద్ధానుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, మహిమ కలిగిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నో అవమానాలు మేము భరించాం ప్రభుపేట, ఎన్నో నిందలు భరించాం, ఎన్నో శ్రమలు, కన్నీటి దినములు. దేవుని బిడ్డలారా ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, వీటినన్నిటి నుంచి కూడా నా ప్రభు నా ఎడల, నా కుటుంబం ఎడల కనికరపడి వాటి నుండి విడిపించాడు. ఆయన పాదములు పట్టుకుని దేవుని బిడ్డలారా అది ఏ శోధనైనా, అది ఏ ఇరుకైనా, అది ఏ ఇబ్బంది అయినా, అది ఏ సమస్య అయినా ఆయన పాదములు పట్టుకుని కన్నీరు విడిచి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ యందు కనికరపడి దేవుడు నీకు విడుదల అనుగ్రహిస్తాడు. నాకు విడుదల అనుగ్రహించిన దేవుడు, నన్ను దీవించిన దేవుడు, నన్ను ఈ ఉన్నతమైన స్థితినిచ్చిన దేవుడు, ప్రపంచ వ్యాప్తంగా సువార్తను ప్రకటించడానికి అలలపైన నడిచిన నా యేసు అద్భుతాలు చేసే దేవుడు. దేవుని బిడ్డలారా ఇష్టపడతావా? యేసు క్రీస్తు ప్రభు దగ్గరకు వస్తావా? ప్రభు సన్నిధిలో దేవుని బిడ్డలారా ప్రార్థిస్తావా? యేసయ్యా నువ్వు నాకు కావాలి, యేసయ్యా నీ ప్రేమను నేను పొందాలి, యేసయ్యా నీ సన్నిధిలో నేను జీవించాలి, యేసయ్యా ఇంతకాలము నా ఎడల ఎవరు కనికరపడలేదయ్యా, ఇంతకాలము నా ఎడల ఎవరు జాలి పడలేదయ్యా, ఇంతకాలము నన్ను అవమానించారయ్యా, ఇంతకాలం దుఃఖంలో బ్రతుకుతున్నానయ్యా, బాధల్లో బ్రతుకుతున్నానయ్యా, సమస్యల్లో బ్రతుకుతున్నానయ్యా. యేసయ్యా నీ దాసుని ద్వారా నాతో మాట్లాడావు. నేను నిన్ను నా ప్రభువుగా అంగీకరిస్తాను, నా దేవుడిగా అంగీకరిస్తాను, నా రక్షకుడిగా అంగీకరిస్తాను. నీవే నాకు కావాలి ప్రభు అని మీరు ప్రార్థన చేయండి. దేవుడు కృపా కనికరములు కలిగిన దేవుడు, సర్వ
సర్వశక్తి కలిగిన దేవుడు. ఎప్పుడైతే ప్రియులారా ఆ నాయీన్ అనే గ్రామాన్ని యేసయ్య దర్శించాడో, ప్రియమైన దేవుని బిడ్డారా గమనించండి, ఆ నాయీన్ అనే గ్రామము దేవుని బిడ్డారా దుఃఖకరంగా మారిపోయింది, బాధగా మారిపోయింది, చింతగా మారిపోయింది, సమాధానం లేదు, సంతోషం లేదు. ఎప్పుడైతే యేసయ్య ఆ గ్రామంలోనికి అడుగు పెట్టాడో ఆ గ్రామంలో విషాదము, ఆ మారాన్ని మధురంగా మార్చాడు యేసయ్య. నీ జీవితంలోనికి యేసయ్య రావాలని ఇష్టపడుతున్నాడు, నీ యందు కనికరపడుతున్నాడు. ప్రియులారా, ప్రియ సహోదరి, ఈ టీవీ వర్తమానం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఏడుస్తున్నావా, కన్నీరు విడుస్తున్నావా, బాధపడుతున్నావా, దుఃఖిస్తున్నావా? నా ఎడల ఎవరు జాలి పడలేదు, కనికర పడలేదు. అయ్యా, నీ దాసుని ద్వారా నాతో మాట్లాడావు. ఇది మొదలుకొని నిన్ను నా దేవునిగా, నా ప్రభువుగా, నా రక్షకుడిగా, నా స్నేహితులుగా నేను చేసుకుంటానయ్యా. నీవు నాకు కావాలి, నీవు నాకు కావాలి. నీ ప్రేమను నేను పొందాలి, నీ కృపను నేను పొందాలి, నీ ఆదరణ నేను పొందాలి. నువ్వు ఆదరణను అనుగ్రహించే దేవుడవు, కనికరము చూపే తండ్రివి అని నేను నమ్ముచున్నాను అనేవారు దేవునికి స్తోత్రములు చెబుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డారా గమనించండి, ఆ యొక్క ప్రమాదాన్ని ఒక్కసారి ఆలోచన చేస్తే, నిజంగా దేవా నన్ను సజీవుడిగా నువ్వు ఉంచావు నాయన. దేవుని బిడ్డలారా, ఆ ప్రమాదం జరిగినప్పుడు, ఆ యొక్క లిఫ్ట్ కింద పడిపోయినప్పుడు నా బిడ్డలు నన్ను పట్టుకుని పైకి లాగి, దేవుని కృపలో నా కుమార్తె అయితే నన్ను గట్టిగా పట్టుకుని, ఆ బ్లడ్, ఆ యొక్క పరిస్థితి చూసి నా కుమార్తె ఎంతో దుఃఖించింది. అమ్మ, నువ్వు ఏడమాకరా, యేసయ్య మనకున్నాడు, యేసయ్య పని నిమిత్తం మనం వచ్చాం. ఇది ఒక కీడు, కానీ కీడు వెనకాల గొప్ప మేలుందమ్మా, నువ్వు ఏడవద్దురా తల్లి అని. ఇంత కూడా నాకు భయం రాలేదు దేవుని బిడ్డలారా. కాబట్టి గమనించండి, ఎంతో మంది కృంగిన స్థితిలో ఉన్నారు, బలహీనులుగా ఉన్నారు, వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు, సమాధానం లేని వారుగా ఉన్నారు, గర్భఫలం లేక అనేక సంవత్సరం నుండి వ్యాధి బాధలతో ఉన్నవారు ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఆయన సేవకునిగా నేను యేసుక్రీస్తు నామములో మీకోసం ప్రార్థన చేస్తాను. దేవుని బిడ్డలారా, మూయబడిన గర్భాన్ని దేవుడు యేసు నామములో తెరవబడునుగాక, దుఃఖము మధురముగా మార్చబడునుగాక, ఇడిపోయిన భార్య భర్తలు యేసు నామములో ఒకటవునుగాక, వివాహము కొరకు ఎదురు చూచేవారు యేసు నామములో వారికి వివాహము జరుగునుగాక. ఈ 2014 సంవత్సరంలో తీసుకున్న వాగ్దానము యేసు నామములో నెరవేర్పు అనుగ్రహింపబడునుగాక. ప్రతి శోధన, ఇరుకు, ఇబ్బంది యేసు నామములో తొలగిపోనుగాక. కృపా కనికరం కలిగిన దేవుడు. ప్రియ సహోదరి, బాధపడుతున్నావా, చింతిస్తున్నావా? అయ్యో, నన్ను ఎవరు ఓదార్చలేదు అనుకుంటున్నావా? ఓదార్చే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నిజ రక్షకుడు, లోకరక్షకుడు, పాప విమోచకుడు, పరిశుద్ధుడు, దేవాది దేవుడు. ప్రియులారా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా, విశ్వసించినా విశ్వసించకపోయినా, ఆయన యొద్దకు వచ్చినా రాకపోయినా, దేవుని బిడ్డలారా, ఆయన నీ యొద్దకు వస్తున్నాడు ఈ టెలివిజన్ ద్వారా. వాక్యం అనే దేవుడు నిన్ను బలపరిచి ఉన్నాడు. వాక్యం అనే దేవుడు యేసయ్య నిన్ను ఓదార్చాడు, కనికరము చూపాడు. ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దు. ప్రియ సహోదరి